హలో నమస్తే వనకం సత్యకాల ఆదాబ్ వెల్కమ్ టు మై ఛానల్ కుకరీ పాట్స్. నేను మీ ఆరిక్య. సారీ అండి, నేను వీడియోస్ పెట్టక చాలా రోజులు అయిపోయింది కదా. మొబైల్ కొంచెం కింద పడి ప్రాబ్లం అయిందండి, అందుకే వీడియోస్ పెట్టట్లేను. ఇప్పటి నుంచి వీడియోస్ కంటిన్యూస్గా పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఇవాళ మనం పానీపూరి రెసిపీ నా స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికి ముందుగా మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాము. ఓకేనా. పానీపూరి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చలో చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో. ముందుగా దీనికి నేను బఠానీలు తీసుకొని ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ సోక్ చేసుకున్న బఠానీని నేను ప్రెషర్ కుక్కర్లో వేసి బాయిల్ చేసుకుంటున్నానండి. ఓకే, ఇప్పుడు ఈ బఠానీలన్నిటిని ఇలా మనము వేసేసుకొని మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఒక పెద్ద సైజు ఆలుగడ్డ తీసుకొని ఇలా హాఫ్గా కట్ చేసి ఇందులోనే వేసుకుంటున్నాను. అంటే సపరేట్గా బాయిల్ చేయడం లెంది ప్రాసెస్ అయిపోతుందని, మీరు కావాలంటే సపరేట్గా కూడా బాయిల్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు దీనికి ఇవన్నీ మునిగేంత వరకు వాటర్ పోసుకొని చక్కగా మనం మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. తీసుకొని ఇందులో ఒక 3-4 పచ్చిమిరపకాయలు ఇలా తెంపి వేసుకున్నాను. ఓకేనా, ఇలా 2 చీలికలుగా. నెక్స్ట్ ఒక కట్ట కొత్తిమీర క్లీన్ చేసి వాష్ చేసి ఇలా వేసేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఒక కట్ట పుదీనా కూడా ఇలా క్లీన్ చేసి వాష్ చేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న ముక్క అల్లం కూడా వేసుకోవాలండి. వేసుకొని ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుంటూ మంచిగా ఫైన్గా చక్కగా సాఫ్ట్గా పేస్ట్ అయిపోయే వరకు పేస్ట్ చేసుకోవాలి దీన్ని. ఓకేనా. ఇలా పేస్ట్ చేసుకున్నాక సరిపడ వాటర్ కలుపుకొని ఒక బౌల్లో వేసుకోవాలండి. ఓకే. ఇప్పుడు ఇందులో ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు పెట్టుకున్నాను ఆల్రెడీ నేను. ఇప్పుడు దాన్ని పిసికి ఆ గుజ్జంతా వచ్చే వరకు తీసుకొని రసం తీసుకొని అందులో ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలి ఇలాగా. ఓకే, మీకు ఎంత క్వాంటిటీ పానీపూరికి వాటర్ కావాలో అంత క్వాంటిటీ తయారు చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో నేను ఒక సగం చెక్క నిమ్మకాయ కూడా పిండుకుంటున్నాను పులుపు కోసం. ఓకేనా. నిమ్మకాయ పిండడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఓకే, ఇప్పుడు క్వాంటిటీ కనుక మీకు థిక్గా అనిపిస్తే కన్సిస్టెన్సీ మరి కొంచెం వాటర్ పోసుకొని ఇలా లూజ్గా తయారు చేసుకోవాలన్నమాట. అంటే మీకు ఎంత క్వాంటిటీ పానీ అయితే కావాలో అంత క్వాంటిటీ వచ్చే వరకు ఈక్వల్గా అన్ని ఇంగ్రీడియంట్స్ సెట్ అయ్యాయో లేదో చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను నేను. ఓకేనా, అకార్డింగ్ టు యువర్ టేస్ట్. తర్వాత ఒక 1/2 స్పూన్ కారం కూడా వేసుకోవాలండి ఇలాగా. నెక్స్ట్ ఒక స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇందులో కొంచెం జీరా పౌడర్ కూడా వేసుకుంటున్నాను నేను. ఓకేనా. ఇందులో నెక్స్ట్ మనము ఒక స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకోవాలండి. వేసుకొని చక్కగా అన్నీ కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు కన్సిస్టెన్సీ బాగా సెట్ అయిందా లేదా చూసుకొని మరికొన్ని వాటర్ కూడా పోసుకోవచ్చండి మీరు. ఒకవేళ థిక్గా ఉందనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇందులో కొంచెం పులుపు తగ్గినట్టు అనిపించిందండి, కాకపోతే నేను మళ్ళీ కొంచెం నిమ్మకాయ పిండుకున్నాను అందుకని. ఓకేనా, ఇలా సెట్ చేసుకొని మీకు ఏదైనా తక్కువ ఎక్కువ అయితే ఇప్పుడు అన్నీ ఇలా అడ్జస్ట్ చేసుకోవాలండి. సాల్ట్ ఏదైనా ఎక్కువ తక్కువ అయినా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము దీంట్లో స్టఫింగ్కి బఠానీది స్టఫ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇందాక ఉడకపెట్టుకున్నాం కదా ఆలుగడ్డలు, ఇప్పుడు ఆలుగడ్డల్ని ఇలా ఒక బౌల్లో వేసేసుకోవాలండి. వేసేసుకొని ఒక మంచిగా మ్యాష్ చేసేసుకోవాలన్నమాట. మీ దగ్గర మ్యాషర్ ఏమన్నా ఉంటే మ్యాషర్తో మ్యాష్ చేసుకోవచ్చు. నేనైతే స్పూన్తోనే ఇలా మ్యాష్ చేసుకుంటున్నాను. తర్వాత ఇందులోనే బాయిల్ చేసుకున్న బఠానీలను కూడా వేసేసుకుంటున్నాను. వేసుకొని కొంచెం ఒకసారి మ్యాషర్ కనుక ఉంటే మ్యాష్ చేసుకోండి. నా దగ్గర మ్యాషర్ అవైలబుల్ లేదు కాబట్టి నేను ఇలా స్పూన్తోనే వేసుకొని స్పూన్తోనే మ్యాష్ చేసుకుంటున్నాను అనమాట. ఈ బఠానీలు అనేది కొన్ని బఠానీలు అలాగే ఉంటేనే బాగుంటుంది, మొత్తం మ్యాష్ అయిపోతే బాగోదన్నమాట. ఓకేనా. మీకు ఒకవేళ బఠానీ అలా ఉంటే నచ్చదు అనుకుంటే అలానే మ్యాష్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. నేను కొన్ని మ్యాష్ చేసుకున్నాను, కొన్ని అలాగే వదిలేసానండి. ఓకేనా. ఇలాగా చక్కగా 2 మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. నెక్స్ట్ ఒక 1/2 స్పూన్ కారం పొడి, ఇంకా నెక్స్ట్ మనం ఇందులో కొంచెం మిరియాల పొడి కూడా వేసుకున్నాం అనమాట, ఒక స్పూన్ అంతా. ఓకేనా, ఒక స్పూన్ మిరియాల పొడి, నెక్స్ట్ కొంచెం ధనియాల పొడి, కొంచెం జీరా పొడి పౌడర్, కొంచెం చాట్ మసాలా, ఇవన్నీ వేసుకొని చక్కగా ఒకసారి అన్నీ కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలన్నమాట ఈవెన్గా. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. అన్నీ కలుపుకొని ఒకసారి
ఇలా అన్నీ కలిసేట్టుగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అంతే అండి, రెడీ అయిపోయింది బఠానీ స్టఫింగ్ కూడా. ఓకేనా? ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక మూకుడు పెట్టుకోవాలండి. మూకుడు పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడవనివ్వాలన్నమాట. పూరీలు అయితే కొంతమంది గోధుమ ఇంకా మైదా పిండితోటి రవ్వతోటి కలిపి ఇంట్లోనే చేసుకుంటున్నారు. కాకపోతే నేను ఇప్పుడైతే ఇన్స్టెంట్వి తీసుకున్నాను, రెడీమేడ్ మార్కెట్లో దొరుకుతాయి కదా ఇలాగా. ఇవి కూడా ఓకే అండి, బాగానే ఉంటాయి. నేను చాలాసార్లు ట్రై చేశాను కాబట్టి ఇవి తీసుకుంటున్నాను. ఎందుకంటే పూరీలు కూడా ఇంట్లో చేసుకోవాలంటే చాలా లెందీ ప్రాసెస్ అయిపోతుంది కాబట్టి. చూసారు కదా, ఇలా ఆయిల్ వేడెక్కిపోయింది. ఇప్పుడు ఒక పూరి వేసి చూసుకున్నాను ఆయిల్ వేడైందా లేదా అనేసి. ఆయిల్ పర్ఫెక్ట్గా వేడైపోయింది. చూసారు కదా, ఇప్పుడు ఇది తీసేసుకుందాం, పక్కన పెట్టేసి ఇలా బ్యాచెస్ లాగా ఒక ఆయిల్లో ఎన్ని అయితే సరిపోతాయో అన్ని వేసుకొని చక్కగా బ్యాచెస్లో ఫ్రై చేసుకోవాలన్నమాట పూరీలన్నీ. ఓకేనా? చూసారు కదా ఎంత చక్కగా ఉబ్బుతున్నాయో పూరీలన్నీ. ఇలాగా మనకి ఎన్ని పానీపూరీలు అయితే అవసరమో అన్ని పానీపూరీలు బ్యాచెస్లో వేసుకొని చక్కగా వేయించుకోవాలన్నమాట. నేను ఇలా 3-4 బ్యాచెస్ ఫ్రై చేసుకున్నాను. మరి పానీపూరీలు మాడకుండా చక్కగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్టు ఈవెన్గా ఫ్రై చేసుకోవాలండి. అంతే. చూసారు కదా పానీపూరి ఎంత ఈజీగా టేస్టీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఓకే, చూసారు కదా ఎలా తయారైపోయిందో. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మనము ఈ పానీపూరి ఎలా ఉందో కూడా మనం టేస్ట్ చూసి చెప్దామండి. ఓకేనా? ఒక పానీపూరి తీసుకొని ఇలా బ్రేక్ చేసుకొని మధ్యలో హోల్ చేసుకొని ఇప్పుడు ఇందులో బఠానీ స్టఫ్ చేసుకొని ఆనియన్ పానీ వేసుకొని టేస్ట్ చూస్తానండి. ఒకటి చాలా టేస్టీగా ఉంది. అన్నీ పర్ఫెక్ట్గా కుదిరాయి అనమాట. ఒకవేళ మీకు సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు పానీలోకి. ఓకేనా? ఇలా మీరు కూడా ఇంట్లోనే హెల్దీగా ఈజీగా టేస్టీగా పానీపూరి తయారు చేసుకొని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.